ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనకి జూలై 13వ తేదీ సోమవారం చాలా విశేషమైన రోజు అండి. ఈ రోజున మాస శివరాత్రి, ఆర్ధ నక్షత్రము, సోమవారం మూడు కలిసి వచ్చిన అరుదైన రోజు అండి. ఈ రోజైతే ఇలా విశేషంగా మనకి ఈ 250 సంవత్సరాల్లో మనకి ఒక 9 సార్లు మాత్రమే ఇలా విశేషమైన రోజైతే వస్తుందండి. ఒకవేళ ఈ రోజు తప్పిపోతే మళ్ళా 2053 సంవత్సరంలో వస్తుంది. మళ్ళీ ఇంకోసారి 2070 సంవత్సరంలో వస్తుందండి. ఇలా అరుదుగా వచ్చేటువంటి రోజు అండి ఈరోజు విశేషంగా శివారాధన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు అయితే వస్తాయండి. ఆ శివానుగ్రహం అనేది సంపూర్ణంగా అయితే లభిస్తుందండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఆ శివయ్యను పూజించడానికి, ఆరాధించడానికి, అభిషేకాలు నిర్వహించుకోవడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ వీలైనంత వరకు దేవాలయాలకు వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని రండి. ఈరోజు చాలా విశేషమైందండి. ఎందుకంటే మనకి మాస శివరాత్రి ఉంది, ఆర్ధ నక్షత్రము, సోమవారం మూడు కలిసి వచ్చిన రోజు కాబట్టి చాలా విశేషమైందండి. ఆ శివయ్యను ఆరాధిస్తే మనం ఈ రోజున మన జాతకంలో క్షీణ చంద్ర దోషాల యొక్క తీవ్రత అయితే తగ్గుముఖపడుతుందండి. ఇంకా సంతానం లేని సమస్య నుండి విముక్తి లభిస్తుంది. ఇంకా వృత్తిరీత్యా ఉన్న ఆలస్యాలు, అవరోధాలు కూడా తొలగిపోతాయండి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంకా మానసిక సమస్య నుండి కూడా విముక్తి లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున ఆ శివయ్యనైతే మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఆ స్వామివారి నామస్మరణ అయితే చేయండి. చాలా విశేషమైన రోజు. కుదిరితే ఆ స్వామివారికి నీటిలో బిల్వపత్రాలు వేసి అభిషేకాలు అయితే నిర్వహించండి. కుదిరితే దేవాలయాలకు వెళ్ళండి. లేకపోతే మన ఇంట్లోనే శివలింగాలు ఉంటే ఆ శివలింగాలకైనా శివయ్యకి అభిషేకం అయితే నిర్వహించండి. లేదా మన ఇంట్లోనే శివయ్యకి పూజ అయితే నిర్వహించుకోవచ్చు. నేను ఇలా ఇంట్లోనే ఆ శివయ్యకి పూజ ఎలా చేసుకోవాలి, ఇంకా మన ఇంట్లోనే అభిషేకం ఎలా చేసుకోవాలి, ఒకవేళ ఈరోజు ఇంట్లో పూజ చేయడం ఇవన్నీ కుదరలేని వాళ్ళు ఏం చేయాలి అనే అన్ని విషయాలు కూడా ఈ వీడియో తెలియజేస్తాండి. ఈరోజు మనం విశేషంగా నారికేల దీపాన్ని అయితే వెలిగించుకుంటే చాలా మంచిదండి. శివయ్యకి నారికేల దీపం అంటే ప్రతికారము. ఈ రోజున ఇంకా సోమవారము, మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం మూడు కలిసి వచ్చిన రోజు కాబట్టి ఈరోజు కూడా కుదిరితే అందరూ ప్రదోష వేళల్లో నారికేల దీపాన్ని అయితే వెలిగించుకోండి. ఈ నారికేల దీపం ఎలా వెలిగించుకోవాలో కూడా తెలియజేస్తాను. ఈరోజు స్వామివారికి ఉదయం వేళల్లో పూజ చేసుకోవచ్చు, లేదా సాయంత్రం ప్రదోష వేళల్లో అయినా పూజ అయితే నిర్వహించుకోవచ్చు అండి. ఎవరైతే 16 సోమవారాల వ్రతం ప్రారంభించాలి, స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఈరోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఎందుకంటే ఇలా మనకి మాస శివరాత్రి, ఆర్ధ నక్షత్రము, ఇంకా సోమవారం మూడు కలిసి వచ్చిన రోజు కాబట్టి విశేషంగా ఎవరైనా 16 సోమవారాల వ్రతం ప్రారంభించాలి అనుకుంటే ఈ రోజైతే ప్రారంభించవచ్చండి. ఇంకా ఈరోజు స్వామివారిని మనం సపరేట్గా పీఠం ఏర్పాటు చేసిన పూజ చేసుకోవచ్చు. లేదా మన పూజా మందిరంలోనే స్వామివారి పట్టం అయితే ఉంటుంది కదండి, అక్కడైనా మనం దీపం అయితే వెలిగించుకొని ఆ స్వామివారికి పూజ అయితే నిర్వహించుకోవచ్చండి. మీ దగ్గర చిన్న శివలింగం ఉంటే ఇంట్లో ఆ రోజున స్వామివారికి అభిషేకం అయితే నిర్వహించుకోండి. ఓన్లీ ఆయనకి చెంబుడు నీళ్లు పోసినా కానీ ఆయన ఎంతో ఆనందపడి శివయ్యకి పూజ చేసుకుంటే, ఇలా శివలింగం లేకపోయినా మీరు అన్నంతో అయినా శివలింగం చేసుకోవచ్చండి, లేదా పిండితో అయినా శివలింగం చేసుకోవచ్చు. ఇలా రకరకాలుగా మీరు ఎలా చేసుకోగలిగితే స్వామివారికి అలాగైతే పూజ అయితే చేసుకోండి. లేదా మనం దేవాలయాలకు వెళ్ళైనా అక్కడ శివలింగాలు ఉంటాయి కాబట్టి అక్కడైనా వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి అభిషేకం అయితే నిర్వహించుకోవచ్చండి. ఇక్కడ నేను పూజ అనేది సపరేట్గా పీఠం ఏర్పాటు చేసి అయితే చేసుకుంటున్నాను. ముందుగా గణపతికి పూజ అయితే చేసుకుంటున్నాను అండి, పసుపుతో గణపతి చేసుకొని. లేదంటే మీరు పూజా మందిరంలో నిత్య పూజ ఎలా చేసుకుంటారో అలాగే స్వామివారి దగ్గర దీపం పెట్టుకొని, స్వామివారి దగ్గర శివలింగం ఉంచుకొని ఆ శివలింగానికి అభిషేకం అయితే నిర్వహించుకోవచ్చు. ఇంకా ఈరోజు ప్రత్యేకంగా నారికేల దీపం అనేది వెలిగించుకోవచ్చండి. ఈరోజే కాదండి, మనం ప్రతి సోమవారం కూడా నారికేల దీపం వెలిగించుకుంటే చాలా మంచిదండి. మానసికంగా ప్రశాంతంగా అయితే ఉంటుంది. నారికేల దీపం ఎలా వెలిగించుకోవాలంటే
మనం ఒక ప్లేట్ అనేది తీసుకోవాలండి. ఆ ప్లేటులో 3 గుప్పెలు స్వస్తిక్ అనే గుర్తు వేసుకొని 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకోవాలండి. ఈ నారికేల దీపం వెలిగించడానికి మనం కొత్తగా ఇంట్లో వాడిన కొబ్బరికాయ అయితే కాకుండా మనం కొత్తగా ఒక కొబ్బరికాయ తెచ్చి వాటిని పగలగొట్టేసి 3 కళ్ళుంటాయి చూడండి, వాటినైతే మనం దీపంగా వెలిగించుకోవాలి. మరొక కొబ్బరి చిప్పని ఏంటంటే నైవేద్యంగా సమర్పించాలండి. ఇలా ఒక ప్లేట్ అయితే తీసుకొని స్వస్తిక్ వేసుకొని దాంట్లో 3 గుప్పెలు బియ్యం అనేది వేసుకోవాలండి. ఆ బియ్యం పైన పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని ఆ కొబ్బరి చిప్పనైతే పెట్టుకోవాలండి. ఆ కొబ్బరి చిప్పకు కూడా మనం 3 కానివ్వండి, 5 కానివ్వండి బొట్లు అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి అలా 3 ఒత్తులకైతే చేసుకొని ఈ నారికేల దీపం అనేది వెలిగించుకోవాలి. ఏకహారతో కానివ్వండి, అగరబత్తులతో కానివ్వండి వెలిగించుకోవాలి. తర్వాత ఆ దీపం దగ్గర కొన్ని అక్షింతలు వేసుకొని నమస్కరించుకొని హారతి అనేది ఇవ్వాలండి. ఈ విధంగా మనం ఈ సోమవారమే కాదండి, ప్రతి సోమవారం కూడా ఇలా మనం నారికేల దీపం అనేది వెలిగించుకోవచ్చు. ఈరోజు కుదిరితే ప్రతి ఒక్కరు కూడా దేవాలయాన్ని దర్శించుకొని ఆ స్వామివారిని అయితే దర్శించుకోండి. లేదా మాకు ఇవేం వీలు కాదు అనుకునే వాళ్ళు స్వామివారి పంచాక్షరి మంత్రమైన ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు స్వామివారిని తలుచుకుంటా ఆ మంత్రం అయితే జపించవచ్చండి. మనం శివలింగానికి ఎలా అభిషేకాలు చేయాలో అవన్నీ కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఎలా అంటే అభిషేకం చేయాలో మనం నీటితో అయినా చేసుకోవచ్చు, లేదా పంచామృతాలతోనే చేసుకోవచ్చు. మీకు అందుబాటులో మీకు ఎలా చేయగలిగితే అలాగా మీ స్వామివారికి అభిషేకం అనేది నిర్వహించుకోవచ్చండి. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే నా కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారికి నిష్ఠగా పూజ చేసుకొని ఆ స్వామివారి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.